మాధవ వీళ్ళందరూ కూడా ఇంట్లో నుండి బయటకు వస్తారు. ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చి మీలో మాధవ అంటే ఎవరు అని చెప్పి అడుగుతారు. దాంతో అక్కడ ఉన్న గాయత్రి వాళ్ళ నాన్న అయితే అదిగోండి వాడే మాధవ, వాడే నా కూతురు మీద అటాక్ చేసింది అని చెప్పి చూపిస్తూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. దాంతో అక్కడ ఉన్న పోలీసులు అయితే మీ నలుగురిని కూడా అరెస్ట్ చేస్తున్నామని చెప్పి అంటారు. దాంతో అక్కడ ఉన్న మహాలక్ష్మి ఎందుకు అని చెప్పి అడుగుతుంది. ఈ మాధవ అనే వ్యక్తి వీళ్ళ కూతురు గాయత్రి మీద ఫిజికల్గా అటాక్ చేశాడంట. అందుకే ఆయన కంప్లైంట్ రాస్తే మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పి అక్కడ ఉన్న పోలీసులు అంటారు. ఆ మాట వినగానే మహాలక్ష్మి అయితే అదంతా అబద్ధం అని చెప్పి అంటుంది. ఆ మాట వినగానే అక్కడే ఉన్న అనసూయ అయితే నువ్వెందుకు చెప్తున్నావు, అయినా చెప్పడానికి నువ్వెవరు, అయినా నువ్వు నోరు మూసుకొని ఉండు, పోలీసులు మీరు వాళ్ళ నలుగురిని కూడా అరెస్ట్ చేయండి, వాళ్ళ నలుగురు పోలీస్ స్టేషన్లో ఉంటేనే నా కూతురికి నేను పెళ్లి చేయగలను అని చెప్పి అక్కడ ఉన్న ఆ అనసూయ అంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక వెంటనే పోలీసులు ఆగకున్న చక్రి అలాగే మాధవ వీళ్ళందరినీ కూడా వాళ్ళ ముగ్గురు అన్నదమ్ముల్ని కూడా పోలీసులు జీపెక్కిస్తారు. ఇక జీపెక్కించి వాళ్ళందరినీ కూడా అలా జీప్లో తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక అది చూసి అనసూయ అయితే చాలా సంతోషిస్తుంది. ఇక మహాలక్ష్మి నారాయణ వాళ్ళిద్దరూ ఏమీ చేయలేక మౌనంగా నిలబడి ఉండిపోతారు. ఇక మహాలక్ష్మి వాళ్ళని బయటకు తీసుకురాగలరా?